కాకరకాయ అంటే పిల్లలు చేదుగా ఉంటుందని అస్సలు ఇష్టపడరు కదా. చేదు లేకుండా ఎలా వండుకోవాలో ఈ ప్రాసెస్లో అయితే చూసేయండి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా కాకరకాయల్ని బాగా వాష్ చేసుకోండి. చేసుకున్న తర్వాత పైన బొడుపుల్లా ఉన్నదంతా చెక్కేసుకోవాలి. అలా చెక్కేసుకుంటే కొంత చేదు అనేది పోతుందండి. చూశారు కదా, చాకుతోనైతే అలాగా దాన్ని చెక్కేయాలి. కొంతమంది చేదు ఇష్టం ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఇంకా అన్నీ కట్ చేసుకొని తినేయచ్చు. చేదు ఇష్టం లేని వాళ్ళకి ఇలాంటి ప్రాసెస్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. లేదు మాకు చేదంటే ఇష్టం ఉన్నవాళ్ళు తప్పకుండా చక్కగా కాకరకాయని మంచిగా అయితే కట్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఫైనల్గా అయితే అలా చెక్కేసుకున్నాను. దాన్ని 2 భాగాల కింద చేసి దాన్ని మళ్ళీ సగం చేసి ఇలాగ సన్నంగా స్లైసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలండి ఫ్రైకి. చూసారు కదా, అలాగ అన్నీ కట్ చేసేసుకుంటున్నాను. ఇలా సన్నంగా చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకొని అందులోని ఒక చిటికెడు పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలవబెట్టాలి. అలా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కనే మూత పెట్టేసి ఉంచేయండి. అలా మూత పెట్టడం వల్ల అందులోని చేదంతా వాటర్ రూపంలోనే బయటకైతే వచ్చేస్తుంది. చక్కగా ఇలా పిండేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోండి. లేదు అందులో పోషకాలు పోతాయి అని అనుకున్న వాళ్ళు మాత్రం డైరెక్ట్గా వాడేసుకోవచ్చు. ఇంకా పసుపు ఉప్పు వేసి అలా స్టోరేజ్ చేయవసరం లేదు, డైరెక్ట్గా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇంకా పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం జీలకర్ర అలాగే కొంచెం శనగపప్పు ఆవాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని అవి కూడా బాగా వేయించుకోండి. బాగా దోరగా వేగాలి. వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కాకరకాయల్ని ఆ పాన్లో అయితే వేసుకోండి. వేసుకొని కొంచెం సాల్ట్ వేసి అలా మగ్గనివ్వండి. చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలి. చక్కగా క్రిస్పీగా అయితే ఫ్రై అవుతుంది. ఇంకా వెల్లుల్లి కారం కోసం మనం వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర ఒక 2 స్పూన్లు ధనియాలు కూడా ఒక 2 స్పూన్లు అయితే వేసుకోవాలి. కారం పచ్చికారం వేస్తున్నానండి. మీరు ఎంత కారం తినగలిగితే అంత అయితే వేయండి. నేనైతే ఒక 2 స్పూన్స్ అయితే వచ్చేలాగైతే వేసుకుంటున్నాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఇదంతా ఫైన్గా గ్రైండ్ అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా బరకగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే కాకరకాయ అయితే ఇంకా దగ్గరికి అలాగ మగ్గుతుంది కదా, అలా కొంచెం క్రిస్పీగా ఫ్రై అవుతుందండి. ఇంకా వీడియో చూస్తూ ఎవరైనా లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఫైనల్గా క్రిస్పీగా అయితే ఫ్రై అయిపోయింది కాకరకాయ అంతా. ఇలా దోరగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసుకొని ఉంచుకున్నాం కదండి. ఇప్పుడు ఆ వెల్లుల్లి కారం మొత్తం అందులోని వేసేసుకొని పచ్చివాసన పోయినంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అయితే పోవాలండి, లేకపోతే వెల్లుల్లి కొంచెం స్మెల్ అయితే వస్తుంది. ఇలాగా వెల్లుల్లి కారంతో కాకరకాయ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు తప్పకుండా ఇలా చేసి పెట్టండి, తప్పకుండా ఇష్టపడి తింటారు. చూసారు కదా, ఫైనల్గా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కూర అయితే తినడానికి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందా అండి కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. నోరు ఊరించే కాకరకాయ ఫ్రై రెడీ.